గత సర్కార్ హయాంలో జరిగిన ఆర్థిక నేరాలన్నింటిపైన ఏసీబీ సిఐడికి ధీటుగా ఈడీ కేసులు నమోదు చేసింది. కానీ దర్యాప్తులో మాత్రం నెలల కొద్దీ సాగదీస్తోంది. సాంకేతిక ఆధారాల సేకరణ కారణంగా కొన్ని కేసులు ఆలస్యం, బ్యాంకులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి డేటా అందక మరికొన్ని కేసులు నత్తనడుకున సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక నేరాలకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్న పలు కీలక కేసుల్లో పురోగతి కనిపించడం లేదు. భూదాన్ భూముల కేసులో ఈడీ దర్యాప్తుకు బ్రేకులు పడగా, గొర్రెల పంపిణీ స్కామ్ ప్రభుత్వం బ్యాంకుల నుంచి ఇప్పటికీ రికార్డులు అందనట్లు తెలిసిందే. ఫార్ములా ఈ రేస్ కేసులో ఫారిన్ బ్యాంకుల నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ కు సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు మనీ లాండరింగ్, ఆన్లైన్ బెట్టింగ్ లాంటి కేసుల్లోనూ రాష్ట్ర పోలీసులతో పోటీపడి ఈడీ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాంకేతిక ఆధారాల సేకరణలో ఆలస్యం, ముఖ్యంగా బ్యాంకులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందాల్సిన డేటా అందకపోవడం, ఆడిట్ రిపోర్టుల్లో జాప్యం, ఆయా శాఖల నుంచి అందాల్సిన డాక్యుమెంట్లు ఆలస్యం కావడం లాంటి కారణాలతో ఎంక్వైరీ ముందుకు సాగడం లేదని ఈడీ ఆఫీసర్స్ అంటున్నారు. భూదాన్ భూముల వ్యవహారంలో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఈడీ సిఫార్సు చేసినా నేటికి పురోగతి కనిపించడం లేదు. ఏసీబీ సిఐడి కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదు చేసిన నోటీసులు, విచారణ పేరుతో హడావిడి చేస్తున్న ఈడీ అధికారులు ఆ తర్వాత నెలల కొద్దీ సాగదీస్తున్నారు తప్పితే ఇప్పటి వరకు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కీలక కేసులన్నీ ఈడీ చేతిలోనే. ఆర్థిక నేరాలపై విచారణ జరిపే ఈడీ చేతిలో కీలక కేసులున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పేపర్ లీకేజ్, గొర్రెల స్కామ్, కాళేశ్వరం ప్రాజెక్టులో అధికారుల మనీ లాండరింగ్, భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్స్, ఫార్ములా ఈ రేస్లో విదేశాలకు డబ్బు తరలింపు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, హెచ్సీఏ నిధుల గోల్మాల్ సహా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులను ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఏసీబీ సిఐడి కేసుల ఆధారంగా ఈసీఐఆర్ రిజిస్టర్ చేసి విచారణ జరుపుతుంది. ప్రభుత్వ నిధులను దారి మళ్లించడంతో పాటు షెల్ కంపెనీలు, విదేశాలకు డబ్బు తరలింపుకు సంబంధించి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, మనీ లాండరింగ్ యాక్ట్ పీఎంఎల్ఏ కింద దర్యాప్తు చేస్తుంది. ఇందులో ప్రస్తుతం గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ రేస్, కాళేశ్వరం ఈఎన్సీల విచారణ కీలకంగా మారింది. పలు కేసుల్లో వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది. కానీ నెక్స్ట్ ఏంటో తెలియడం లేదు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని భూదాన్ భూముల కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తుకు బ్రేకులు పట్టాయి. ఈ కేసు దర్యాప్తు సమయంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణకు సంబంధించి అమేక్యూ మార్సా పలువురు అధికారులపై ఈడీకి ఏకంగా 12 ఫిర్యాదులందాయి. బాధ్యులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీకి ఈడీ లేఖ రాసింది. కానీ సివిల్ వివాదాలకు సంబంధించిన వివాదాలు కావడంతో ఇప్పటి వరకు స్థానిక పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. దీంతో ఈడీ అధికారులు నాగారం కేసుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎస్ఆర్ఎస్సీ డివిజన్ 8 ఈఈ నూనె శ్రీధర్కు సంబంధించిన కేసు రికార్డులు ఇటీవల ఏసీబీ నుంచి ఈడీకి అందాయి. కానీ ఈసీఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ కేసులోనూ ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిని విచారించింది. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కంపెనీల ద్వారా జరిగిన చెల్లింపులు సహా సెలబ్రిటీల పెట్టుబడులపై ఆధారాలు సేకరించింది. కానీ ఎందుకో ఇలాంటి పలు కీలక కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతుందనే చర్చ నడుస్తోంది.